నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 21వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే ఈ 21వ గేయంలో శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలను ఆశ్రయించటమే మానవ జీవితానికి ముక్తిని కలిగించే మార్గమని గోదాదేవి పలుకుతోంది. విగ్రహారాధన అనేది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగింపజేయటంలో మొదటి మెట్టు, చివరి మెట్టు అని గోదాదేవి ఈ గేయంలో తెలియజేస్తోంది. కాబట్టి కృష్ణుడి అనుగ్రహం కలగటం ద్వారా మోక్షప్రాప్తి లభించాలంటే జీవులందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఒక విగ్రహంలో దర్శనం చేసుకోవాలి. విగ్రహారాధన ప్రాధాన్యత చెప్తోంది. విగ్రహారాధనే మొదటి మెట్టుగా, చివరి మెట్టుగా భావించి ఆ విగ్రహారాధన ద్వారా శ్రీకృష్ణ తత్వంలో లయమైపోయి మోక్షప్రాప్తిని పొందవచ్చని గోదాదేవి ఈ 21వ గేయంలో తెలియజేస్తోంది. 21వ గేయంలో గోదాదేవి ఎలా ప్రార్థన చేస్తోందంటే, నిదురలేరా నిగమవందిత, నిదురలేరా నందనందన, నిదురలేరా యదుకిషోర, నిదుర మేల్కొనరా అంటూ కీర్తిస్తోంది. నిదురలేరా నిగమవందిత అంటే గొప్ప గొప్ప శాస్త్రాలన్నీ కూడా నమస్కరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేల్కోవయ్యా. నిదురలేరా నందనందన, నిదురలేరా యదుకిషోర, యదువంశంలో గొప్ప పరాక్రమంతో ఉన్నటువంటి నందుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేల్కొని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ప్రార్థన చేస్తోంది. పాలధారలు పొంగి పొరలే ఆలమందలు గలుగు నందుని అనుగుసుతునిగా అవతరించిన ఆశ్రితావన లేవరా అంటూ కీర్తిస్తోంది. దీనిలో ఉన్న అర్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే, పాలధారలు పొంగి పొరలే ఆలమందలు గలుగు నందుని అనుగుసుతునిగా అవతరించిన ఆశ్రితావన లేవరా. నందుని ఎంట ఎప్పుడూ కూడా పాలధారలు నిండుతూ ఉంటాయి. అంటే నందుని ఎంట ఎప్పుడూ ఆవు, దూడ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాలధారలు అనేవి ఎల్లప్పుడూ నందుని ఎంట ఉంటాయి. అటువంటి నందుని ఎంట ఆవిర్భవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తోంది. దీనిలో ఉన్న విశేషార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. విశేషార్థం ఏంటంటే, అరణ్యంలోకి వెళ్ళి అక్కడ మేత మేసి సంచరించేటటువంటి ఆవులు, దూడలు అన్నీ కూడా శాస్త్రజ్ఞానం కలిగినటువంటి భక్తులకు సంకేతం. శాస్త్రజ్ఞానం కలిగినటువంటి భక్తులకు సంకేతంగా నందుని గృహంలో ఉన్నటువంటి ఆవులు, దూడలను గోదాదేవి వర్ణిస్తోంది. ఆవుల నుంచి వచ్చేటటువంటి ఆ పాలధారలు శాస్త్రజ్ఞానానికి సంకేతం. అంటే పాలధారలతో నిండి ఉన్నటువంటి నందుని గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ నందునికి పుత్రునిగా ఉన్నాడంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, శాస్త్రజ్ఞానం ద్వారా పరమాత్మ గూర్చి తెలుసుకోవాలి. ఆ శాస్త్రజ్ఞానం కలిగినప్పుడు అహంకార మమకారాలను విడిచిపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం ద్వారా మోక్షప్రాప్తిని పొందవచ్చని దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి పాలధారలు కురిపించేటటువంటి ఆ ఆవులన్నీ కూడా శాస్త్రజ్ఞానం కలిగినటువంటి ఋషుల శిష్యులుగా గుర్తించాలి. శాస్త్రజ్ఞానమే శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుందని దీనిలో ఉన్న విశేషార్థం. అలాగే అవనిపై యదుకులమునందున అవతరించిన అప్రమేయ అరుల గర్వముననగదొక్కే అమిత విక్రమలేవరా అంటూ కీర్తిస్తోంది. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, అవనిపై యదుకులమునందున అవతరించిన అప్రమేయ, అమోఘమైనటువంటి పరాక్రమంతో యదుకులంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అరుల గర్వముననగదొక్కే అమిత విక్రమలేవరా. అరులంటే శత్రువులు. శత్రువుల గర్వాన్ని అనగదొక్కి వాళ్ళ మీద విజయం సాధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేలుకో అని అర్థం. ఇలా కృష్ణుణ్ణి ప్రార్థించేటప్పుడు శత్రువులకి నీ బాణాలు గుచ్చుకోవటం వల్ల ఆ బాధ తట్టుకోలేక శత్రువులందరూ విలవిలలాడిపోతున్నారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ, మేము మాత్రం నీ గుణాలను తీసుకొని ఆ గుణాల వల్ల మా హృదయం మొత్తం కూడా ఆ గుణాలు చీల్చటం వల్ల బాధపడుతున్నామంటూ గోదాదేవి పలుకుతోంది. అంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన భగవత్ సంబంధమైనటువంటి గుణాలు గోదాదేవి గోపికల హృదయాలను చీలుస్తున్నాయి. అంటే అంతటి అద్భుతమైన గుణాలు కలిగినటువంటి శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఆ గుణాలను అలవర్చుకోవాలని, మోక్షం పొందాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే గోదాదేవి శత్రువులకైతే నీవు విడిచిపెట్టినటువంటి బాణాలు వాళ్ళ గుండెల్లో గుచ్చుకొని చీల్చటం వల్ల ఆ బాణాల తాకిడికి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ నీ గుణాలనేటటువంటి బాణాలు మా గుండెలు చీలుస్తున్నాయి. నీ గుణగణాలను వింటూ నిన్ను దర్శించకుండా ఉండలేకపోతున్నాం. నిద్ర నుంచి మేల్కొని మమ్మల్ని అనుగ్రహించు అంటూ గోదాదేవి శ్రీకృష్ణుని ప్రార్థిస్తోంది. అలాగే మంగళాంగా నిన్ను వేడగా మంగళాశాసనము పాడగా వచ్చి నిలిచితిమయ్య వాకిట వాసుదేవా లేవరా అంటూ కీర్తిస్తోంది. అంటే స్వామి, నీవు నిద్ర నుంచి మేల్కొంటే నీకు మంగళాశాసనం పాడతాం. శ్రీమన్నారాయణ చరణవు శరణం, శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలను మాత్రమే ఆశ్రయిస్తాం. ఆ పాదపద్మాలే మాకు మోక్షాన్ని కలిగిస్తాయి. అందుకే నిన్ను దర్శించి నీకు మంగళాశాసనం పాడతామంటూ ఈ గేయంలో గోదాదేవి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాలను కీర్తిస్తూ అందరూ కూడా సద్గుణాలను అలవర్చుకోవాలని, శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలను ఆశ్రయించాలని, అలా ఆశ్రయించటం ద్వారా మోక్షప్రాప్తిని పొందవచ్చని అంతర్లీనంగా గోదాదేవి అందరికీ సందేశం ఇస్తోంది. అది ఈ గేయంలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 22వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. నేనే బ్రహ్మ, రుద్ర, విష్ణు, గౌరీ, బ్రాహ్మి, వైష్ణవి, సూర్యోహం, తారకశ్చాహం, తారకేశస్తదాస్మ్యహం, పశుపక్షి స్వరూపాహం చ చాండాలోహం చ తస్కరః. ఎక్కడ మొదలుపెట్టింది? బ్రహ్మ, విష్ణు, రుద్ర, గౌరీ, లక్ష్మి, సరస్వతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, పశువులు, పక్షులు, ఉత్తములు, అధములు, సర్వము నేనే అన్నది. ఇక్కడ ఈ ఉపాధులు ఎంతంతట నేనే ఉన్నప్పుడు, ఉపాధులన్నీ కూడా ఆత్మయందు ఆధారపడి ఉన్నప్పుడు ఆత్మస్వరూపాన్ని సర్వోపాధియుక్తంగా చూడు ప్రపంచాన్నంతటిని. వ్యాధోహం క్రూరకర్మాహం, సత్కర్మలు చేసేటువంటి మహాత్ముడు నేనే, దుష్కర్మలు చేసే క్రూరకర్ముణ్ణి నేనే. అంతేగాని క్రూరత్వం, సత్తు రెండు తల్లి కాదు, ప్రతి ఉపాధుల్లో చైతన్యంగా ఉన్న తల్లిని అని వివరిస్తూ ఉంటే ఒక్కసారి అడిగట్టు, నువ్వు చెప్తూ ఉంటే వినడానికి బాగుంది కానీ అంతా నువ్వే అనేది నాకు ఎలా తెలుస్తుంది తల్లి అన్నాడండి హిమవంతుడు. దేవతలు భలే అడిగావు, మేము అడగాలనుకున్నందుకు నువ్వు అడిగావని. ఎందుకంటే ముందున్నాడుగా ఆయన. ఎందుకంటే ఎవరికి వాళ్ళు విడిగా కనబడుతున్నారు. అన్నీ కలిపి నేనే 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 అంటే ఉంటే నువ్వు అన్నావు కనుక ఒప్పుకోవాలి కానీ మాకు ఎలా తెలుస్తుంది అని అంటే, అవునులే అంతా నేనే, అది మీకు తెలియాలి కదా. నేనే ఉన్నాను, కొత్తగా మీకు నేనే అన్ని చూపించక్కర్లే, మీకు చూడడం చేత కావట్లేదు. అందుకు హిమవాన్, నీకు నేను దివ్య దృష్టి ఇస్తున్నాను, నీతో పాటు దేవతలకు ఇస్తున్నాను చూడండి అని ఒక్కసారి ఆ తల్లి తన అనంత విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఒక్కసారి ఇక్కడ దేవి విశ్వరూప సందర్శనం, విశ్వాన్నంతటి కలిపి ఒక్క అమ్మగా దర్శించడం ఎలాగో చూపిస్తోంది తల్లి. ఇక్కడ ఒక్కసారి ఇంతవరకు మృదువుగా మాట్లాడుతున్న భువనేశ్వరి ఎలా గోచరిస్తోంది అంటే, సమిష్ట్యాత్మవపుస్విదం, సమిష్టి స్వరూపంగా విశ్వరూపము దర్శింపజేసింది. ఒక్కసారి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని చూశారు వీరందరూ. మొత్తం అన్నీ కలిపి ఒక్కచోట చూపిస్తున్నది. సర్వదేశములు, సర్వకాలములు, సర్వ వస్తువులు కలిపి ఒకే కాలంలో ఒకే అమ్మలో మొత్తం దర్శనమిస్తున్నాయి. అది విశ్వరూప సందర్శనం. అపశ్యంస్తే మహాదేవ్యా విరాట్ రూపం పరాత్పరం, జౌర్మస్తకం భవేద్యస్య చంద్రసూర్యౌ చ చక్షుషి. అమ్మ విరాట్ రూప వర్ణన చేస్తున్నారు ఇక్కడ. ద్యులోకము మస్తకముగాను, చంద్రసూర్యులు నేత్రములుగాను, దిశ శ్రోత్రే వచో వేదా, దిక్కులు చెవులుగాను, వాక్కులు వేదములుగాను, ఆమె యొక్క ఊపిరులు జగతికి ప్రాణములుగాను కనిపిస్తున్నాయి. ప్రాణో వాయు ప్రకీర్తితః విశ్వం హృదయమిత్యాహు, పృథివీ జగనం స్మృతం, నభస్థలం నాభిసరో జ్యోతిశ్చక్రమురస్థలం. పృథివీ జగనస్థానంగాను, నభస్సు అంటే అంతరిక్షము నాభిగాను, జ్యోతిశ్చక్రము ఉరస్థలంగాను గోచరించింది. ఇక మహర్లోకము కంఠస్థానంగాను, జనోలోకం ముఖంగాను, తపోలోకము లలాటంగాను, ఆ క్రింది భాగము సత్యలోకంగాను గోచరిస్తున్నది. ఇక ఇంద్రాదులు దేవతలు ఆమె బాహువుల యందు గోచరిస్తున్నారు. ఇలాగ అనేక రకాలైనటువంటి దేవతా స్వరూపాలు కనిపిస్తున్నాయి. అశ్విని దేవతలు ఆమె రెండు నాసికల్లో గోచరించారట. నాసికారంధ్రమంలో నా సత్యదస్రౌ నాసేస్తో. ఇదంతా చూసినప్పుడు విరాట్ రూప, విశ్వరూప, జాగరిణి ఇవన్నీ గుర్తు రావాలి ఒక్కసారి. అమ్మవారు ఈ విశ్వరూపమి, లలిత విశ్వ విగ్రహ.
లలితాదేవి స్వరూపం అంటే అదొక ప్రత్యేకంగా లోకంలో కూర్చున్నది కాదు, విశ్వమంతా ఆవిడ శరీరం. ఆవిడ అది దర్శించగలిగితే ఎంత తృప్తి, ఎంత భావం, ఎంత సత్యం, ఎంత దర్శనం, అది వివరిస్తున్నారు ఇక్కడ. దంతా స్నేహి కళాయస్య, అమ్మ దంతముల నుంచి స్నేహం అనే భావం పుట్టిందిట, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనే భావం. హాసో మాయా ప్రకీర్తిత, ఆవిడ నవ్వుతోందిట, ఆ నవ్వులోనే మాయాశక్తి ఉంది మొత్తం. పైగా స్వర్గస్వపాంగ మోక్షస్యాత్, ఆవిడ కనురెప్పలు ఎత్తి పెట్టడం ఉన్నదే, ఆ కళ్ళు తెరవడం, వాటిల్లో మోక్షము స్వర్గసుఖములు గోచరిస్తున్నాయి. పైగా పై పెదవిలో సిగ్గు కనబడుతోంది, క్రింది పెదవిలో లోభం కనబడుతోంది. అంటే ప్రపంచాన్ని నడిపే శక్తులు కూడా ఆవిడ శరీరంలో దర్శిస్తున్నాం. ఇలాగా అనేకములైన శక్తులతో, లోకములతో కనబడుతున్నాయి. ఇంతవరకు దేవతామూర్తులు చెప్తున్నారు, లోకశక్తులు చెప్పారు. అంతేకాదు, కుక్షి సముద్ర గరయో అస్థిని దివ్యా మహేషితు నద్యో నాడ్యా సమాఖ్యాత వృక్షా కేశా ప్రకీర్తితా. రాజన్ శ్రీ జగదంబాయాశ్చంద్రమాస్తు మనస్మృత, చంద్రమా మనసో జాత. ఆ విరాట్ పురుష సుప్త స్వరూపం అంతా ఇక్కడ చూపిస్తున్నారు. సహస్రాక్షి సహస్రపాత్ చదవట్లే, మరి సహస్రాక్ష సహస్రపాత్, అక్కడ పుంలింగం, ఇక్కడ స్త్రీలింగం, రెండూ కలిపి ఒకటే విరాట్ తత్వం. విజ్ఞాన శక్తిస్తు హరిహి, ఆమె యొక్క విజ్ఞాన శక్తి విష్ణువుగాను, అంతఃకరణ శక్తి రుద్రుడుగాను గోచరించింది. ఇలా సర్వలోకమయం, సర్వదేవతామయం, సర్వశక్తిమయమైన అమ్మ యొక్క మహారూపాన్ని చూశారు. పైగా కనబడిన రూపం అంతా ఒక్కసారి ఊగిందిట, ఆగ్రహంతోనూ లేదా ఒక విధమైన ఉద్వేగంతో కదులుతున్నది. జ్వాలామాలా సహస్రాఢ్యం, అమ్మవారి కాంతి స్వరూపం వల్ల చుట్టూ జ్వాలామాలికలు గోచరిస్తున్నాయి. పైగా పళ్ళు కొరికిందిట ఉగ్రంగా, దంష్ట్రా కటకటారావం, పళ్ళు కొరుకగానే అట్టహాసం చేసింది. ఆ అట్టహాసం చేయగానే ఆ నోటు నుంచి అగ్నిజ్వాలలు వెలుకు వచ్చాయి. కోటి సూర్యప్రతీకాసం విద్యుత్ కోటి సమప్రభం భయంకరం మహాఘోరం హృదక్షణోస్త్రాసకారకం. అంతవరకు కనబడ్డ సౌమ్యరూపం ఇదేనా అని ఆశ్చర్యపోయారు, వణికిపోతున్నారు. అంత ఉగ్రరూపాన్ని ధరించి అమ్మ ఉజ్వలమైనటువంటి సహస్ర వదనాలతో, సహస్ర పాదాలతో, సహస్ర కర్మలతో వికంపమానా హృదయ, అందరూ హృదయాలు కదిలించి వేస్తూ గోచరిస్తూ ఉంటే దేవతలు ఆహాకారాలు చేశారు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ. సోమశేఖరుడు ఆశుతోషుడు అయినటువంటి మహాదేవునికి ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేస్తూ అద్వితీయమైనటువంటి అనుగ్రహాలతో పాటు అదృష్టాన్ని ప్రసాదించు దేవాదిదేవ, శివ అనే 2 అక్షరాలచే చెప్పబడే నీ పరతత్వం సమస్త జగదాధారం కదా స్వామి అంటూ ఆ స్వామివారికి ఈ రోజున ఎవరైతే విభూది అభిషేకం గనక నిర్వహిస్తారో ఆ విభూది ఐశ్వర్యం వలన జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి ఈ దృశ్య మాన జగత్తులో ప్రతి వస్తువు ఏనాటికైనా చివరకు బూడిదే కదా అనేటువంటి అభిప్రాయం మనసులోకి వచ్చి తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎవరైతే విభూతి ధారణ చేస్తారో సోమవారం, ఆ విభూతి ధారణ వల్ల తప్పనిసరిగా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా విభూది ఐశ్వర్యదాయకమైన ప్రభావాన్ని కూడా ప్రసరింపజేస్తుంది. ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో సోహం అనేటువంటి శివతత్వాన్ని మిళితం చేసుకొని విభూతిని గనక శరీరమంతా కూడాను అలా శివనామం చేస్తూ వ్రాసుకుంటారో వారికి కర్మరీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితులన్నీ కూడాను తొలగిపోయి అద్వితీయమైనటువంటి అదృష్టకరమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకు శివమహాపురాణం తెలియజేస్తోంది. అందుకనే శివ అనే 2 అక్షరాలు అద్వితీయమైన అనిర్వచనీయమైనటువంటి ప్రభావాన్ని, భక్తి తత్వాన్ని మనకు ప్రసాదిస్తున్నాయి ఈ కలియుగంలో. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:52. తిథి విధియ ఉదయం 10 గంటల వరకు. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 1:29 వరకు. వర్జం రాత్రి 1:41 నుంచి 3:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:28 వరకు. మరల మధ్యాహ్నం 2:56 నుంచి 3:40 వరకు. అమృతకాలం ఉదయం 7:33 నుంచి 9:02 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం సోమవారం. శివారాధనకు చాలా ఉత్తమమైన రోజు. శ్వేతాక్షతలతో స్వామివారిని పూజించి ఆ బియ్యం ఆవులకు పెట్టడం ద్వారా మేలు కలుగుతుంది, మనసుకు ప్రశాంతి కలుగుతుంది. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 21వ శుభదివసం. గోదాదేవి 21వ పాసురం ద్వారా చెబుతోంది, పాలను పిదగడం కోసం ఎన్ని భాండాలు పెట్టినా అవన్నీ పొంగి పొరలిపోయేలాగా క్షీరధారలు వర్షించేటువంటి గోసంపద కలిగిన నందగోపుని కుమారుడా కృష్ణ మేల్కోవయ్యా. అడ్డులేని ధైర్య సాహసాలు కలిగిన ఆశ్రిత పక్షపాతివి నువ్వు. అందరికీ ఆత్మస్వరూపుడవు. భూలోకంలో అవతరించావు ప్రకాశించే రత్నదీపంలా. ఏ వేదమైనా సరే నీ యొక్క స్వరూపాన్ని కొనియాడుతూనే ఉంటుంది. మహిమాన్వితుడవు నువ్వు. ఈ దీనుల్ని దయతో చూడు, మేలుకో. శత్రువులంతా నీ పరాక్రమాన్ని భరించలేక భయపడి పారిపోతారు. వాళ్ళు ఓడిపోయి నీ వాకిట నిలిచి శరణు వెడుతూ ఉంటారు. నువ్వు తప్ప ఇంకేమీ ఎరగం అని పాదదాసులమే వచ్చాం మేము. నీ దివ్యమైనటువంటి కళ్యాణ గుణాలను కీర్తించేటువంటి అనుగ్రహం మాకు కలిగించు. నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూసే భాగ్యం కలిగించు. నిన్ను ఆశ్రయించి వచ్చాం, కరుణించు, లేచిరా అని కృష్ణమూర్తిని వేడుకుంటూ ఉన్నారు. నేటి ఆణిముత్యాలు. సంతృప్తికి మించిన ధనాగారం లేదు. నేను రచన చేస్తానని కూర్చుని కల్పించినటువంటి పాత్రల చేత కూడుకుని ఉన్నటువంటి కథాభాగం అయితే కాల్పనిక సాహిత్యము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి వాటిని పాత్రలు అని పిలుస్తారు. ఎందుకంటే అవి సత్యముగా ఉన్నవి కావు, యథార్థముగా. కానీ యథార్థముగా జరిగినవి ఏ ఉన్నాయో వాటిని కథలని పిలవరు, ఇతిహాసములని పిలుస్తారు. ఇతి హా అసం అంటే ఇది ఇట్లే జరిగినది, ఇందులో ఒక్కక్షరం అబద్ధం లేదు. అందుకే మీకు రామాయణంలో వాల్మీకి కూడా ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు, వ్యక్తి అనాలి. రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి, మహాభారతంలో వ్యాసుడు ఒక వ్యక్తి. భాగవతం దగ్గరికి వస్తే భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి, వ్యాస నిర్వేదంలోంచే వచ్చింది భాగవతం. వ్యాసుడు కూడా ఒక వ్యక్తి. అందుకే అది ఇతిహా అసం, ఇది ఇట్లే జరిగినది.
అది అట్లే జరిగినటువంటి వృత్తాంతాన్ని తీసుకుని దానిలోంచి ధర్మ సూక్ష్మాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించి మధురంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా, చదివితే తేలికగా అర్థమయ్యేటట్టు, ఏది చదివినంత మాత్రం చేత జీవితానికి సౌభాగ్యం అబ్బుతుందో అటువంటి విషయములను ప్రతిపాదన చేసినటువంటి ఇతిహాస క్రమం ఏది ఉన్నదో అది భాగవతము యొక్క సారాంశము. కాబట్టి అత్యంత తేలికైనటువంటి విషయములను కూడా పెద్దపీట వేసి మరీ ఆవిష్కరిస్తారు. భాగవతంలో షష్ఠ స్కంధంలో అజామీలోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, ఆఖ్యానము ఉపాఖ్యానము అని రెండు ఉంటాయి ఎప్పుడు పురాణంలో. ఆఖ్యానము అంటే ప్రధానమైనటువంటి ఇతివృత్తము, ఏది ప్రధానంగా వెళ్ళిపోతుందో అది ప్రధానం. దాన్ని సమర్థించడానికి మళ్ళీ పక్కన ఒక ఉపాఖ్యానాన్ని చెప్తారు, జరిగినటువంటి ఇంకొక విశేషాన్ని తీసుకొచ్చి దానికి కలుపుతారు. ఇప్పుడు నేను భాగవతం గురించి ప్రవచనం చేస్తూ మధ్యలో రామాయణం గురించి భారతం గురించి మాట్లాడుతున్నట్టే ఒక ఆఖ్యానాన్ని చెప్తూ దాన్ని సమర్థించడానికి వేరొక ఆఖ్యానాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ప్రధాన ఆఖ్యానమును సమర్థించడానికి వచ్చింది కాబట్టి ఉపాఖ్యానము అని పిలుస్తారు. ఆఖ్యానం జ్ఞాపకం ఉండడం మంచిది, ఉపాఖ్యానం ఒకటి జ్ఞాపకం ఉన్నా కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అది కేవలం సమర్థించడం వరకు మాత్రమే పనికొచ్చేది కాదు, అది జ్ఞాపకం పెట్టుకుంటే జీవితాన్ని ఉద్ధరిస్తుంది. అటువంటి వాటితో సమర్థిస్తారు. అందుకే ఆఖ్యాన ఉపాఖ్యానములకు కూడా ఒక శక్తి ఉంటుంది. శక్తి లేకుండా ఏదో ఒక ఉదాహరణనో కాల్పనికమైన విషయాన్నో తీసుకొచ్చి ప్రధాన క్రమాన్ని సమర్థించరు. అందులో అజామీలోపాఖ్యానము ఒకటి, అది ఉపాఖ్యానం. అజామీలోపాఖ్యానంలో అసలు ఆ పేరు పెట్టడంలో ఉంది చమత్కారం. పేరు పెట్టడం అంటే నేను మీతో మనవి చేశాను, ఏదో ఇతివృత్తం కోసమని కాల్పనికంగా వ్యాసుడు కల్పించినది కాదు ఆ పేరు. ఆ పేరుని ఆ తండ్రి అంత అందంగా ఉంచాడు. బహుశः జరగబోయేటటువంటి విషయం ఆయనకి ద్యోతకమైందో, లేకపోతే భగవంతుడు 10 కాలాలకి ఇది చెప్పుకోవలసినటువంటి విశేషము కావాలనుకున్నాడో బ్రాహ్మణ కుమారునకు అజామీళుడు అని పేరు పెట్టించాడు. అజామీళుడు అన్న పేరుకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. అజయా మిళతీర్త్యతి అజామీళ అని ఉత్పత్తి. అజా అంటే అజ్ఞానం, అజ్ఞానముతో మేళనము పొందినవాడెవరుంటాడో వాడు అజామీళుడు. అజ్ఞానముతో మేళనము పొందాడు అంటే అంతకుముందు అజ్ఞానిగా లేడు, వాడు మంచి విషయాలు తెలుసుకుని ఉన్నాడు. ఇన్ని తెలుసుకునున్నా అజ్ఞానంతో కలిసిపోయాడు, అజ్ఞానిగా మిగిలిపోయాడు. ఇలాంటి సందర్భాన్ని ఒకదాన్ని చూపించవలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు తీసుకొచ్చారు అజామీలోపాఖ్యానాన్ని. కాబట్టి అజామీలోపాఖ్యానమునందు బ్రాహ్మణునకు సంబంధించినటువంటి విశేషాన్ని మాత్రమే స్వీకరించారు. స్వీకరించి పేరు కూడా అజామీళుడు అని చెప్పారంటే అజ్ఞానముతో మేళనము పొందడం అనేటటువంటి ప్రక్రియ జారిపోవడం చూపిస్తుంది. అజ్ఞానం అంటే కింద, జ్ఞానం అంటే పైన. పైనుంచి కిందకి జారాలి. పైన అన్నప్పుడు పైన ఉండవలసిన వాడెవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. జారిపోవడం అంటే ఆయన దగ్గరే మొదలవ్వాలి, అంతకన్నా జారడానికి పైన లేడెవడు. అందుకని బ్రాహ్మణ కథతో ప్రారంభం చేశారు. అటువంటి అజామీలోపాఖ్యానంలో కథాక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు వేరొక రకంగా భాగవతంలో ప్రారంభం చెయ్యబడినా నేను ప్రవచనానికి అనుకూలంగాను శ్రవణం చేయడానికి అనుకూలంగాను ఆ కథాభాగంలో కొద్దిగా మధ్యలోది ముందుది మధ్యలోకి తీసుకొస్తూ మాట్లాడుతున్నాను. అజామీలుని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. అది చాలామంది అజామీలుడు అనగానే మనం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక మాట అంటాం, అజామీలుడు అంటే అజ్ఞానముతో మేళనమును పొందినటువంటి వాడు, జీవితంలో సర్వభ్రష్టత్వాన్ని పొందినవాడు అంటాం. కానీ వ్యాసుడు అలా చెప్పలేదు, పోతన గారు అలా చెప్పలేదు. అలా చెప్తే అది అజామీలోపాఖ్యానం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక రోజున గంగ శ్రీరూపాన్ని ధరించింది. ఎందుకని ఎన్నో రోజులు అయిపోయింది, ఎన్నో రోజులు అని చెప్పచ్చు, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు
కుడి తొడపై కూర్చుంది. శ్రీరూపాన్ని ధరించొచ్చింది గంగమ్మ తల్లి. ఇప్పుడు ఎందుకంటే శాపం కదా గంగమ్మ తల్లికి, లేకపోతే ఆవిడెందుకు వస్తుంది? ఇప్పుడు అమ్మా నీ కోరిక ఏమిటి అని అడిగాడు. ఆమె నవ్వుతూ, మహారాజా, నీ యందు నాకు అనురాగం కలిగింది, నన్ను స్వీకరించు, నేను నిన్ను కోరుకుంటున్నాను. కామవశురాలై వచ్చినటువంటి స్త్రీని సజ్జనులు కాదనకూడదు, నన్ను పరిగ్రహించు అంది. ఇప్పుడు సుందరి, నేను కామముతో పరస్త్రీని కామించను, అన్యవర్ణ స్త్రీ సమాగమనాన్ని నిషేధించుకున్నాను, ఇది నా ధర్మవ్రతం అన్నాడు. ఆమె, మహారాజా, నేను కళంక చరితను కాను, నీకు అశుభాన్ని కోరేదాన్ని కాను, నీ యందు అనురాగం కలదానని, దివ్య కన్యను, నన్ను స్వీకరించు అంది. ఇప్పుడు, ఓ అమ్మాయి, ప్రాప్య దక్షిణమూరుమ్యేం త్వమాశ్లిష్ట వరాంగనే అపత్యానాం శృషూణాం చ భీరు విద్యేతదాసనం. నువ్వు నా కుడి తొడపై కూర్చొని నన్ను ఆలింగనం చేసుకున్నావు. ఓ పిరికిదానా, ఇక్కడ కూర్చునే అవకాశం కేవలం సంతానానికి, కోడళ్లకు మాత్రమే ఉంది. కామినీ స్త్రీలు ఎడమ తొడపై మాత్రమే కూర్చోవాలి, నువ్వు దానిపై కూర్చోలేదు కనుక నేను నిన్ను కామించను. ఇక్కడ కోడళ్ళు, పిల్లలు మాత్రమే ఇక్కడ కుడితొడ మీద కూర్చోవటం. ఇక్కడ కుడితొడ మీద ఏ స్త్రీ అయినా కూర్చుందంటే తల్లులు కానీ, కోడళ్ళు కానీ, కూతురు కానీ కూర్చోవచ్చు అని చెప్పారు. ఈ ఎడమ తొడ ఉంది కదా, ఇక్కడ కూర్చుంటే అది భార్యతో సమానం అయిపోతుంది. కనుక నేను నిన్ను కామించను. మాత్రం ఒకటి చెప్తా, ఇక్కడ కూర్చున్నావు కాబట్టి నా కోడలిగా గౌరవిస్తాను, నిన్ను ప్రేమిస్తాను. అందుకే నిన్ను నా కుమారుడి కోసం వరిస్తున్నాను. నాకు కోడలివికా అన్నాడు. ఇక్కడ కూర్చోబెట్టుకుంటే కోడలి, నువ్వు నా కోడలు. అందుకని గంగ అంగీకరించింది. గంగకు కావలసింది అదే, గంగ అంగీకరించింది. ఎందుకంటే ఈయన మహాతపస్వి, ఎక్కడే మళ్ళీ శాపం పెట్టి ఇంకేమైపోతా ఉందో గంగ, అందుకని ఈ పని చేసింది. ఇది బ్రహ్మసృష్టి, బ్రహ్మలీల కదా. ఆవిడికి తెలీదా కుడి తోడ అంటే ఏమిటి, ఎడమ తోడ అంటే ఏమిటి? గంగమాతకు తెలీదా తల్లి? చెప్పండి మరి. ఇదంతా కావలసిగా చేసింది. గంగ అంగీకరించింది అలాగే అని. అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తాను, నీ కుమారుడినే వరిస్తాను. మామగారు, లోక విఖ్యాతి గడించినటువంటి నీ భరత వంశాన్ని సేవిస్తాను. మామగారు, మీ వంశంలోని వారందరూ మంచితనంలో ఖ్యాతి గడించిన వారు. మామగారు, నేను ఒక నియమంతో నీకు కోడలిని అవుతాను. మామగారు, ఇన్ని మాటలు మామానిందే, ఏమో నేను అనుకుంటున్నా సరదాగా. దానికి ప్రభు దానికి అంగీకరించండి. అదేమంటే నేను ఏ పని చేసినా అతడెప్పుడు అంగీకరించాలే కానీ కాదని ఇక్కడే శపథాలు పెట్టేస్తున్నది ఈవిడ గంగమ్మ తల్లి. మామగారు, నేను ఒప్పుకున్నాను, కానీ నాకు ఒక షరత్తు. అదేమిటంటే, ఆ షరత్తు నేను ఏ పని చేసినా, ఎందుకంటే ఇక్కడ ఆ షరత్తు కోసమే వచ్చి మామగారి తొడ మీద కూర్చుంది. ఈ మామగారు సామాన్యుడు కాదు, అగ్ని సామాన్యుడు కాదు. అందుకని ఇక్కడ ట్రిక్ చేసింది. ఆ దేవత కదా, గంగమాత ఏం సామాన్యమా చెప్పవలన? ఇప్పుడు ఇక్కడే ఇరకాటం పెట్టేసింది బాగా. నేను ఏ పని చేసినా, ఎందుకంటే తండ్రి చెప్తే ఇంకా కొడుకు వినాల్సిందే, అంత లేకపోతే చంపేస్తాడు. ఏ పని చేసినా అతడెప్పుడు అంగీకరించాలే కానీ కాదనకూడదు. నా ప్రవర్తనను సందేహించకూడదు, నా పనికి అడ్డం రాకూడదు, ఆటంకం కల్పించకూడదు. ఏమైనా మధ్యలో చెప్పినప్పటికి కూడా ఇక నేను ఉండను.
నీ నియమానికి కనుక ఈ నియమం ఒప్పందం చేసుకుంటూ ఉన్నది మామగారు ఒప్పందం చేసుకుంటున్నావు. ఈ నియమానికి కనుక నువ్వు అంగీకరిస్తే మామగారు, నీ కొడుకుని నేను ప్రేమిస్తాను మామగారు, పెళ్లి చేసుకుంటాను మామగారు. అప్పుడు నాకు కలిగే పుత్రుల ద్వారా నీ పుత్రుడికి స్వర్గము లభిస్తుంది అంది. దానికి ప్రతీపుడు సామాన్యుడుగా దానికి ప్రతీపుడు అంగీకరించాడు కూడా. ఎందుకంటే తనెంట పడుతుంది కదా ఈవిడ, లేకపోతే. అందుకని సరేలే, అట్లే కానీలే అమ్మా, కోడలమ్మ అట్లే కానీలే. ఆమె వెంటనే అక్కడే అదృశ్యమైపోయింది. ఆమె వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళినట్టుగా అదృశ్యమైపోయింది. ప్రతీపుడు గంగ మాటలను మనస్సులో ఉంచుకొని భార్యతో కలిసి పుత్రుల కోసమే తపస్సు చేశాడు. ఇంకా పుత్రులే పుట్టలేదండి. ఆ వ్రతం ఫలించింది. ప్రతీపుడి భార్య గర్భం ధరించింది. పుత్రుడు పుట్టక ముందేనే ఈ కోడలు గారు ఒప్పందం చేసుకుంది. కొంతకాలానికి ఒక మగబిడ్డను కన్నది. నాటి మహాభిషుడే వారికి పుత్రుడిగా పుట్టారు. మహాభిషుడే. శాంతస్య జజ్ఞే సంతానః తస్మాదాసీత్ స శాంతను. శాంతుడైన తండ్రికి పుట్టాడు కనుక అతడు శాంతనుడయ్యాడు. ప్రతీపుడు జాతకర్మ, నామకరణము మొదలైనటువంటి సంస్కారాలన్నీ శాస్త్ర ప్రకారంగా చేయించాడు శాంతనుడికి. శాంతనుడు పెరిగి పెద్దవాడై రాజయ్యాడు. అదే కదా కావలసింది. యువకుడయ్యాడు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడయ్యాడు. ఒకనాడు ప్రతీపుడు శాంతనుడిని పిలిచి, నాయనా, పూర్వం నా దగ్గరకు ఒక దివ్యస్త్రీ వచ్చిందయ్యా, ఆమెను ఆదరించు, ఆమె రాక వల్ల నీకు శుభం చేకూరుతుంది. ఆ దివ్యశ్రీ నువ్వు ఏకాంతంగా ఉన్న సమయంలో పుత్ర కామనంతో నీ దగ్గరకు వస్తే నువ్వెవరు, ఎక్కడుంటావు, ఎవరి కుమార్తెవు అంటూ ఏ ప్రశ్నను అడగకు, జాగ్రత్త. గుణశీలాలు విచారించకు, మాట్లాడకుండా పెళ్లి చేసుకో, జాగ్రత్తగా ఉండు. కేవలం భార్యగానే పరిగ్రహించు, నువ్వు ఏమీ వెనకలా ముందర యోచన చేయొద్దు. ఆమె స్వేచ్ఛకు ఎప్పుడూ భంగాన్ని మాత్రం కలిగించకు, ఇష్టమొచ్చినట్టుండని. యచ్చ కూర్యాన్న తత్కర్మ సరా ప్రష్టవ్య త్వయానఘ మన్నియోగాద్ భజంతీం తాం భజేథా యుత్యువాచతం. ఆమె ఏ పనిని చేసినా దానిని ప్రశ్నించకు, ఆమె ఇష్టం వచ్చినట్టు ఉండి, జాగ్రత్త. ఆమె ఇష్ట ప్రకారం నడుచుకో, నువ్వు నడుచుకో. ఆమె ఎప్పుడు నీ దగ్గర ఉండాలా, లేకపోతే ఆ ఇష్ట ప్రకారం నడుచుకోకపోతే వెళ్ళిపోతుంది, జాగ్రత్త. ఆమె కోరితే నా ఆదేశంగా భావించి ఆమెను భారీగా స్వీకరించు. వచ్చి కోరితే ఆవిడ, నేను ఇప్పుడే చెప్పేశాను, ముందుగా చెప్పాను, ఫ్యూచర్ జరిగేది. వస్తుంది, ఒక దివ్యశ్రీ వస్తుంది, నిన్ను భర్తగా ఆపేక్షిస్తుంది. నువ్వు ఒప్పుకో. నీ అడ్రస్ ఏమిటి, నీ కులం ఏమిటి, నువ్వెంత చదువుకున్నావు, ఏంటి, ఎక్కడన ఇల్లు, అట్లా అంతా అడగద్దు, జాగ్రత్త. ఏమైనా కట్టం ఇస్తారా అంత మనం అడుగుతాం కదా, ఆ విధంగా అడగద్దు, జాగ్రత్త. ఎందుకంటే ఈ రాజులంతా అదే కదా, ఎప్పుడు నా ఆదేశం నేను ఇస్తున్నా, నీకు ఆదేశం ఇస్తున్నా, నువ్వు వస్తూనే అడుగుతూనే పెళ్లి చేసేసుకో, అంతే. పెళ్లి కావాలంటే చేసేసుకో, నువ్వుగా అడగద్దు. అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, అప్సరసల కన్నా మించిపోయినంగా ఉంటుంది, జాగ్రత్త. నువ్వు మోహపడద్దు, ఆవిడ మోహపడితే మాత్రమే నువ్వు మోహపడు. ఆమె కోరితే మాత్రమే నా ఆదేశంగా భావించి ఆమెను భారీగా స్వీకరించు అన్నాడు ప్రతీపుడు. శాంతనుడికి ఏంటో
ఒకటి అర్థం కాలే. కానీ తండ్రి మాట ఏంటో, ఏసురికి వస్తుందో ఏమవుతుందో నా కథ ఏంటో. కానీ పెద్ద రాజు. తర్వాత ఆయన శంతనుడిని రాజుగా చేసి అడవికి వెళ్ళిపోయాడు. నేను అడవికి వెళుతున్నాను, జాగ్రత్త, నువ్వు రాజుగా ఉంటున్నావు, రాజధర్మాలు పాటించు. కాలం గడిచింది. ఒకనాడు శంతనుడు వేటకు వెళ్ళాడు. ఇంకా పెళ్లి కాలేదు. వేటలో బాగా అలసిపోయాడు. గంగా తీరానికి వచ్చాడు. అక్కడ శంతనుడికి మెలమెలా మెరిసిపోతున్నటువంటి ఒక దివ్య స్త్రీని కనిపించింది. ఒక దివ్య స్త్రీ కనిపించింది. శంతనుడు ఆమెను చూస్తూనే మోహించాడు. కానీ బయటకు చెప్పుకోలేడు. దివ్య స్త్రీ కనపడుతుంది, జాగ్రత్త అని చెప్పాడు కదా నాన్నగారు. మోహించాడు అంతవరకే, లోపల మనసులో, బయటపడాడు. ఆమె కూడా శంతనుడిని మోహించింది, ఆవిడ కూడా మోహించేసింది. అప్పుడు శంతనుడు నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు మెల్లగా, ఓ సుమంగళి, నువ్వెవరని అడగలే. నువ్వు దేవకాంతవా, దానవకాంతవా, గంధర్వకాంతవా, అప్సరసవా, యక్షకాంతవా, నాగకాంతవా, లేదా మానవకాంతవా? దేవకన్యలాగా ఉన్న నిన్ను నేను కోరుకుంటున్నాను, అనుగ్రహించు, భర్తగా నన్ను వరించు అన్నాడు శంతనుడు. అంటే అంతట్లోపల ఆవిడ కూడా వరించింది అన్నాడు శాంతనుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ 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 నారాయణ. గంగ శంతనుడి తీయని మాటలు విని ఆయన వద్దకు వచ్చింది. పూర్వం తాను వసువులకిచ్చిన మాటను గుర్తుకు తెచ్చుకుంది. అలాగే ప్రతి మహారాజు మాటను కూడా తలుచుకుంది. ఇదే సరైన సమయమని భావించి సంతానాన్ని కోరుకుంటూ శంతనుడితో ఇలా అంది, రాజా, నేను నీకు దాసినవుతాను, నీ ఆధీనంలో ఉంటాను. యత్తు కూర్యామకం రాజన్ శుభం వా యది వా శుభం న తత్వారయితవ్యాస్మి న వక్తవ్యా తథా ప్రియం. రాజా, నేను మంచి చేసినా చెడు చేసినా ఏ పని చేసినా సరే నన్ను అడ్డుకోకూడదు. ఎప్పుడు మోహించాడో, ఇప్పుడు మామూలుగా ప్రేమలో పడిన వాళ్ళు ఏమంటారు తెలుసా, కొన్ని షరతులు పెడతారు, మంచి టైం అని. అన్ని షరతులు ఒప్పుకుంటారు. నా వశమైతే చాలు ఈ పిల్ల అని ఆతృతగా, కామాతృతగా ఉంటారు కాబట్టి ఒప్పుకుంటారు. తర్వాత మెల్లమెల్ల చచ్చిపోతారులేండి. అప్పుడు మాట ఒప్పుకున్న ప్రకారంగా చేయకపోతే వదిలేసిపోతా, విడాకులైపోతుంది. ఏ పని చేసినా సరే నన్ను అడ్డుకోకూడదు, జాగ్రత్త. నాకు కష్టం కలిగించేటట్టు మాట్లాడకూడదు, షరతులు పెట్టేస్తుంది. ఓ రాజా, ఇలా నడుచుకున్నప్పుడే నేను నీ దగ్గర ఉంటాను. నన్ను అడ్డగించిన, ఇష్టం వచ్చినట్లుగా అప్రియంగా మాట్లాడినా, ఏమాత్రము సందేహించినా నిన్ను పెట్టేస్తాను అనగానే శాంతనుడు అలాగే అని ఒప్పుకున్నాడు. ఒప్పందం అయిపోయింది. నన్ను వదలద్దు నువ్వు అని గంగాదేవి రథంపై ఎక్కించుకొని రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఆమెతో కలిసి ఆనందించాడు. మాట ఇచ్చాడు కాబట్టి ఏనాడు ఆమెను ప్రశ్నించలేదు, లేకపోతే వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంత అందంగా ఉంది. ఆవిడ వస్తూ ఉంటే చీకటిగా ఉండే గది వెలుతురైపోతుందట. మరి ఆవిడ వస్తుంటే అంత సువాసన ఉండేదట. అంత అద్భుతమైనటువంటి సౌందర్యం ఉండేది గంగమాతకు. ఎప్పుడు ఏమీ ప్రశ్నించలేదు. ఆమె వివరాలు అడగలేదు. వివరాలు అడిగితే ఎందుకు ఇక్కడ వచ్చావు, నీకేం పట్టింది, ఏ శాపం, ఏది అడగలే. రోజులు గడిచిపోతున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి, ఋతువులు దొర్లిపోతున్నాయి, సంవత్సరాలు పోతూనే ఉన్నాయి. దినాలకేమిటిలేండి, దినం మనం కాచుకుంటుందండి. ఏ టైము, కాసేపు ఉండు, ఏ మరణమే, కాసేపు ఉండు, నా బిడ్డకు పెళ్లి చేసి వస్తానంటే యమధర్మరావు ఒప్పుకుంటాడు. లేస్తావా లేదా అంటాడు. అంతే. కొన్ని రోజులు, 2 రోజులు నాకు టైం చాలు,
2 సెకండ్స్ కూడా ఇవ్వను. ఎప్పుడు గాలి రుణం తీరిపోయిందో లాస్ట్ ఊపిరి ఫినిష్ అంతే లై తీసుకుపోతాడు. మనం ఏదో ఆడుతుంటాం, మనకు ఎప్పుడు లాస్ట్ ఊపిరి అవుతుందో మనకు తెలీదు. అప్పుడు ఏమీ మాట్లాడలేదు శంతనుడు. కాలం గురించి పట్టించుకోక కాలం పోతూనే ఉంది. గంగతో ఆనందంగా గడిపాడు. గంగ యందు 8 పుత్రులను కన్నాడు. గంగ మాత్రం పుట్టిన బిడ్డను పుట్టిన వెంటనే నీకు సంతోషం కలిగిస్తున్నాను అని గంగలో పడేసి గంగార్పణ అని చేసింది. పిల్లను చూడటానికి కూడా వదలటం లేదు ఆవిడ. శంతనుడు విలవిల కొట్టుకుంటున్నాడు లోపల. ఏం మాట్లాడటానికి లేదు, మాట్లాడితే వెళ్ళిపోతుంది. శంతనుడు ఆమె తనను విడిచి వెళ్ళిపోతుందనే భయంతో ఏమీ అనలేదు, ఏమీ అడగలేదు. గంగ చేస్తున్న పని రాజుకు నచ్చలేదు, లోపల నచ్చలేదు. కానీ ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి మౌనం వహించేవాడు. ఎందుకంటే ఆవిడ మీద ఉండే కామం, ఆశ. అలా 7 సార్లు జరిగింది. 7 పిల్లలు తీసివేసింది గంగలో. కళకళలాడేటువంటి ముద్దలు, ఎంత కళనో ఆ పిల్లలు. చంద్రుణ్ణి సిగ్గుపడించేటువంటి కళ. దూరం నుంచి చూశాడంతే శంతనుడు, కానీ దగ్గరికి ఇవ్వలేదు ఆవిడ. ఒక్క పరి కూడా ఎత్తుకొని చెప్పలేదు శంతనుడిని. దూరం నుంచి ఊరికే అట్లా తొంగి చూశాడంతే, దొంగ చాట్లలో తీసిపోయి గంగలో పారేయటం అంతే. 7 సార్లు శంతనుడు నోరు తెరవలేదు. బాధను దిగమింగుకున్నాడు. మనస్సులోనే దుఃఖించాడు. అయ్యో ఒక్కటైనా నాకు లేకుండా పోతుంది, అన్నీ తీసిపోయి వేస్తుంది, ఏంటిది అని కోపం కూడా వచ్చింది ఒకరోజు. కానీ మౌనం, సైలెన్స్. గంగ 8వ బిడ్డను కన్నది అంతే. శాంతనుడు ఈ బిడ్డను ఎలాగైనా సరే దక్కించుకోవాలని నిర్ణయించుకొని టైం దగ్గరకు వచ్చింది, నోరు తెరిచాడు. ప్రతిజ్ఞ భంగమైనా పర్వాలేదు, ఈ పిచ్చిదాని దగ్గర మాట్లాడతాను నేను. ఇంతవరకు కామంగా ఉండి ఇప్పుడు పిచ్చిదాని అనిపిస్తున్నాడు. టైం వస్తుంది, దగ్గర వస్తుంది చూడండి. ఆ టైం దగ్గరకు వస్తే ఏమేమో అయిపోతాయట. ఆ విడాకులు అదంతకదే అయిపోతాయని చెప్తారు. కట్టింగ్ అదంతకదే అయిపోతుంది. అదే ఆ పరమాత్ముడి యొక్క లీల. ఈ ఒక్క కొడుకునైనా దక్కించుకుంటాను అని మనసులో అనుకొని నవ్వుతూ నిదానంగా గంగతో ఇలా అన్నాడు. కోపం పడలేదు, నవ్వుతూ అన్నాడు. కోప్పడితే వేరే విధంగా అయిపోతే ఇప్పుడే గంగలో వేసేస్తానంటుంది. అందుకని నిదానంగా, ఓ పుత్రఘాతిని ఈ ప్రయోగించాడు ఒక్కపారి. అంటే మర్యాదగా తిట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.